पहले भी एक्सीडेंट हुआ, पता है सबको? इससे पहले भी एक्सीडेंट हुआ, सेफ्टी प्रिकॉशन नहीं है आप लोग के पास, इतना नहीं बता पाएंगे। मैं तो अभी ज़्यादा पता करना है। ఘటనా స్థలం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పరశురామ్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికీ చాలా మంది కూడా చనిపోయారని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. సో ఓవరాల్ గా అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమేలలో జరిగినటువంటి దుర్ఘటనలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 10 నుంచి 12 ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటివరకు 6 ఘటనా స్థలంలో మృతి చెందినట్టుగా నిర్ధారించడం జరిగింది. మరికొంతమంది ఇద్దరు మియాపూర్ ఆసుపత్రిలో, అదేవిధంగా మిగిలిన వాళ్ళు ఇక్కడే ఏదైతే ఘటనా స్థలంలోనే సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఆ పేలుడు దాటికి ఈ విధంగా పరిశ్రమలోని భవనం ఈ విధంగా కుప్పగూలిందో ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాం. ఇప్పటికి మంటలు ఆరిపోయి దాదాపుగా 2 గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా పొగలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఈ ప్రాంతం అంతా కూడా దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ రియాక్టర్ కావచ్చు, అదేవిధంగా ల్యాబు, అదేవిధంగా పూర్తి కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటిని రెస్క్యూ ఆపరేషన్లో వీటిని తొలగించడం జరుగుతుంది. అయితే పెద్ద భవనం ఉండడం, అదేవిధంగా ల్యాబ్ ఉండడంతో కొంత కెమికల్స్ కూడా ఉండడంతో కొంత ఇక్కడ తొలగింపు ప్రక్రియ కొంత జాప్యం జరుగుతుంది. అయితే ఎన్డీఆర్ఎస్ బృందాలు, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కానీ, పోలీసులు, అదేవిధంగా వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండి స్వయంగా పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ ఇక్కడనే అధికారులతో స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి దాదాపుగా ఏదైతే పేలుడు సంభవించిన సమయంలో 100 నుంచి 120 నుంచి 150 మంది వరకు ఉన్నారు. ఇక్కడ దాదాపు 26 మంది గాయపడ్డారు. వివిధ ఆసుపత్రుల్లో వాళ్ళంతా చికిత్స పొందుతున్నారని చెప్పి ఐజీ సత్యాన్న తెలపడం జరిగింది. ఘటనా స్థలంలో 6 మృతి చెందారు, మరికొందరు ఆసుపత్రిలో వెళ్ళారు. ఈ పూర్తి శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. భవంతి పెద్దగా ఉండడం, భారీ పేలుడుకు పూర్తిగా నేలమట్టమైనటువంటి నేపథ్యంలో ఇంకా కూడా సుమారుగా 2-3 గంటలు కూడా ఈ పరిస్థితి పట్టే అవకాశం ఉంది. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే చాలామంది కార్మికుల కుటుంబాలు కూడా ఈ ఘటన సంబంధించిన సమాచారం తెలుసుకొని ఇక్కడికి ఉటావుటనే రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సమాచారం లేకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ వారికి ఏమైంది ఏంటనేది అటు ఆసుపత్రిలోకి వెళ్ళి ఆరా తీయడం, అదేవిధంగా ఇక్కడ ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు అందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. సహాయ ప్రక్రియకు ఎవరు ఆటంకం కలిగించొద్దని చెప్పి భారీ బందోబస్తు మధ్యలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఒకవైపు అటు రియాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ల్యాబ్ ఉంది, అదేవిధంగా ఇక్కడ పక్కనే ట్రాన్స్ఫారం కూడా ఉన్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఇంకా కూడా పొగలు వస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అంటే ఇంకా కూడా ఆ రియాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఆ కెమికల్స్ ప్రభావం ఇంకా చాలా వరకు ఇక్కడ అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వాటి పూర్తిగా ఆ రియాక్టర్లు చల్లబడిన తర్వాత, అదేవిధంగా ఈ కెమికల్ ప్రభావం తగ్గిన తర్వాత ఇంకా ఆ సహాయ చర్యలు మరింత ముమ్మరంగా కొనసాగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా కూడా యాజమాన్య నిర్లక్ష్యం అనేది ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా కార్మికులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా అసలు ఎలాంటి ప్రికాషన్స్, అదైతే భద్రతా చర్యలు పాటించలేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్ల క్రితం కూడా ఇదే పరిశ్రమలో ఇక్కడనే ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది గాయపడడం జరిగింది. ఇటీవల గత వారం కింద జిన్నారం మండలంలో ఒక 3 చనిపోవడం జరిగింది. లాస్ట్ ఇయర్లో కూడా హత్నూర మండలం, ఇదే జిల్లా హత్నూర మండలంలో కూడా ఇలాంటి దుర్ఘటన జరిగి కూడా చాలామంది కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు అడావిడి చేస్తున్నారు తప్ప ఎలాంటి పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అయితే ప్రస్తుతం సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరికొన్ని గంటల పాటు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగే అటు చనిపోయిన వారి విషయంలో కానీ, ఇటు గాయపడ్డ వారి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా ఫైర్ ఇంజన్లు, దాదాపు 10 నుంచి 15 ఫైర్ ఇంజన్లు కూడా అన్ని కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి అప్పటికప్పుడు వేగంగా మంటలను ఆర్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పడం